చేస్తున్నాను ఫ్రెండ్స్ పప్పు. ఈ రోజు అయితే మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. భలే ముద్దుగా ఉంది ఫ్రెండ్స్. భలే ముద్దుగా ఉంది కదా గుమ్మడికాయ ఫ్రెండ్స్. మా తాతయ్య అయితే పాలకైతే వెళ్తారు డైలీ. ఒకరింటికి అయితే వాళ్ళ ఇంటి దగ్గర పాదు ఉందంట. సరే వండుకోమని అయితే ఇచ్చారు. నేనైతే దీన్ని అయితే పప్పులోను అదే గుమ్మడికాయ సాంబార్ కాద్దామని అయితే ప్రిపేర్ చేస్తున్నాను. పప్పు అయితే ఇంకా పొయ్యి మీద పెట్టనమాట. అయితే కోస్తున్నాను. భలే ఉంది ఫ్రెండ్స్ కదా, క్యూట్గా ఉంది కదా, భలే అందంగా ఉంది, చాలా ముద్దుగా ఉంది. నాకైతే భలే నచ్చింది. దీన్ని అయితే కొయ్యాలనిపించట్లేదు, ఇలాగే ఉంచాలనిపిస్తుంది. కానీ మనం వండుకోవాలి కదా. నాకైతే గుమ్మడికాయ కూర, గుమ్మడికాయ హల్వా అటువంటివి అంటే చాలా ఇష్టం. ఈసారి వచ్చినప్పుడు గుమ్మడి హల్వా చేద్దాం అనుకున్నాను కానీ కుదరలేదు. ఇప్పుడైతే నేను పప్పులు అయితే వేస్తున్నాను అనమాట. మీలో ఎంతమందికి ఇష్టం గుమ్మడికాయ నాకైతే కామెంట్ చేయండి. భలే ఉంది ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ ఎవరైనా కొత్త వచ్చు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ భలే ఉంది కదా, బాగుంటే కామెంట్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్. నాకైతే భలే ముద్దుగా ఉంది, బాగుంది. బాయ్ ఫ్రెండ్స్. సాంబార్ కాస్తాను, ఎలా కాస్తానో వీడియో పెడతాను ఫ్రెండ్స్, చూసేయండి. ఓకేనా, బాయ్.